గుంటూరు నగర అభివృద్ధిపై కీలక సమీక్షా సమావేశం జరిగింది. నగరాన్ని ఆధునికరంగా తీర్చిదిద్దేందుకు 22 అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన నగరాభివృద్ధి సమీక్షా సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లమాధవి, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ కూడా హాజరయ్యారు. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగర అభివృద్ధిని అన్ని శాఖల సమన్వయంతో వేగవంతం చేస్తున్నామని తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయని, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తయిన వెంటనే వేగం పెంచి 2027 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్ సమస్యలను పరిష్కరించామని, పీవీకే నాయుడు మార్కెట్, మానస సరోవరం, నల్లపాడు ట్యాంక్ ప్రాజెక్టులను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. బొంకరాలబేడు ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగ్ నగర్, ఏటీ అగ్రహారం, బీఆర్ స్టేడియం వద్ద 3 ఎలివేటెడ్ వాటర్ ట్యాంకులు డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోరంట్ల వాటర్ ట్యాంక్ జూలైలో ప్రారంభమవుతుందన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాలు, ట్రాఫిక్ ప్రాంతాల్లో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్, శుద్ధి వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నగర భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. 200 కొత్త శానిటేషన్ వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. 4 గార్బేజ్ స్టేషన్ల అభివృద్ధి, 320 ట్విన్ బిన్స్ ఏర్పాటు పూర్తయ్యాయని వెల్లడించారు. మాన్సూన్ ముందు డ్రైనేజీ శుభ్రత కోసం 52 పనులు చేపట్టినట్లు, డ్రోన్ల ద్వారా దోమల నియంత్రణ చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్స్ సంఖ్యను 25కు పెంచుతున్నట్లు చెప్పారు. ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, గుంటూరులో 28 పార్కులను 7.2 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాత గుంతల రోడ్లను పూర్తిగా పూడ్చివేస్తున్నట్లు చెప్పారు. ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్, లెదర్ పార్క్ కోసం భూములు గుర్తింపు కొనసాగుతోందని తెలిపారు. డాగ్ కంట్రోల్ కోసం భారీ స్టెరిలైజేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. పోస్టర్ ఫ్రీ నగరం లక్ష్యంగా చర్యలు, నైట్ శానిటైజేషన్ పైలట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు వెల్లడించారు. రెవెన్యూ వసూళ్లు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు నగరాన్ని ఆధునిక, శుభ్రమైన, సమగ్ర అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరు కొత్త రూపురేఖలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.